ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మన్యం పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలరాజు రైతులకు కావలసిన ఎరువులు అందించాలన్నారు. బామిని మండలం ఖరీఫ్ సాగు సుమారు 13,000 ఎకరాలకు గాను నీటికి 10,000 ఎకరాలలో నాట్లు పడ్డాయని, మిగతా భూమిలో సాగు జరుగుతుంది అని, మొత్తం సాగు విస్తీర్ణానికి 1,600 మెట్రిక్ టన్నులు యూరియా అవసరమై ఉన్నప్పటికీ మండలానికి రైతు సేవా కేంద్రాల ద్వారా 240 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు సుమారు 1,500 మెట్రిక్ టన్నులు సరఫరా చేసి ఉన్నారు. వాస్తవ సాగుకు కావాల్సిన ఎరువులు మండలానికి వచ్చినప్పటికీ ప్రైవేట్ డీలర్లు ఇతర మండలాలకు, ఇతర ప్రాంతాలకు అధిక ధరలకు అమ్ముకోవడంతో బామిని మండల రైతులు ఎరువులు లేక సకాలంలో పంటలకు ఎరువు అందించలేక ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం పంటల దిగుబడిలో తీవ్ర ప్రభావం చూపుతుందని, తక్షణమే గౌరవ కలెక్టర్ స్పందించి ఎరువులను సరఫరా చేయాలి అని కోరుతూ మండల రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ, ప్రైవేట్ డీలర్లు తప్పుడు పద్ధతుల్లో రైతుల యొక్క ఆధార్ కార్డులను సేకరించి వారి పేరుతో నమోదు చేసి పక్కనే ఉన్న ఒరిస్సాకు అధిక ధరలకు అమ్ముకోవడం వల్ల మండలంలో రైతులకు ఎరువు కొరత ఏర్పడుతుందని, దీనిపై విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కొత్తపేట భానుమూర్తి, కె చంద్రశేఖర్ రావు, జె ప్రభాకర్ రావు, కేశవరావు, కె నీలం నాయుడు, బి కృష్ణారావు, కె ప్రభాకర్ రావు, మాధవరావు, రైతు సంఘం జిల్లా ట్రెజరర్ బొత్స గౌర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బామిని మండలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో ఎరువుల సమస్య మీద ధర్నా చేస్తాను. ఇక్కడ 13,000 ఎకరాల సాగు జరుగుతుంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటికీ ఎరువు కావాల్సింది సుమారు 1,700 మెట్రిక్ టన్నులు కావాలి. ప్రభుత్వం ప్రైవేటు వర్తకులకి 1,500 మెట్రిక్ టన్నులు ఇచ్చింది. మరి ఆర్ఎస్కేల ద్వారా 240 మెట్రిక్ టన్నులు ఇచ్చింది. అధికారపూర్వకంగా ఇచ్చినట్లు అవుతున్నా నేటికి కూడా మరి నేటికి ప్రభుత్వం ఏమో ఇచ్చిన లెక్క ప్రకారం చూసుకుంటే ప్రైవేటు వర్తకులు అధిక లాభాల కోసం రైతులు దగా చేసి పక్కన వరుసకి తరలించారు. ఈరోజు రైతుకు ఎరువు అందక సకాలంలో పంటకు కావాల్సిన ఎరువు వేసుకోలేక వాటి దిగుబడిలో విపరీతం ఉండి ధన ప్రభావం కలుగుతుంది. అందుకని చెప్పి తక్షణమే కావాల్సిన ఎరువులను సరఫరా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గౌరవ ఎంఆర్ఓ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఇది వారం రోజుల్లో తగినంత ఎరువు రాకపోతే పెద్ద ఎత్తున ఆఫీసు ముట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిద్ధమవుతుంది రైతులతో.